యోబు 5 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు, పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటుచేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని యుందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియుపోయి యుండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును. వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సుగలవాడవై నీవు ఉందవు. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి.